నన్నేగా వెతుకుతున్నావు? డోంట్ లై. నేను ఈ తల వెనక నుంచి చూశానుగా. నాంటీ, నేను అప్పుడే అన్నానుగా వీక్ హార్ట్ అయితే రావద్దు అని. నా మైకల్లో పడ్డావు కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పక్కలేదు, ఇది చెప్తుంది. ఇదో లవ్ డిటెక్టర్. నీకు నా మీద ఎంత లవ్ ఉందనేది ఇది చెప్తుంది. హోల్డ్ ఇట్ బేబీ. నా మీద అంత లవ్వా? నోనో, ఇది మాయా మంత్రంలా ఉంది, నేను నమ్మను. ఓకే, వేరే ఇంకెవరైనా తలుచుకో. నందిని. Someone else. DTR! Hey, ఎవరు అదృష్టవంతుడు? Hey, look at that! నన్నేగా తలుచుకున్నా? చెప్పు, ఇప్పుడు చెప్పు. ఆల్కహాల్ మీటర్ లాంటిది కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి తీసుకొచ్చి నన్ను మోసం చేస్తున్నారు. ఇది నేను ఒప్పుకోను. No. Hey, Nandi. Come on, babe. Girls are so tiresome. Hey, నచ్చిన వెంటనే ఒప్పుకోరు కదా. Hey, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వాట్ మిస్టర్ గోపాల్, బాంబే నుంచి బల్క్ ఆర్డర్ వచ్చింది, సప్లై చేశారా? చేశాం సార్. ఏ లాయర్, ఏ కేసు పొజిషన్ ఎలా ఉంది? మన ఫ్యాక్టరీలో తయారు చేసిన బ్రేక్ వేర్ బాగోలేదని వెలకమూడి లాయర్ ఒకటి కేసు వేశాడే, అది సోమవారం ఫైనల్ హియరింగ్ వస్తుందండి. కేసు వాడికి ఫేవర్ గా ఉందా? అవునండి, డ్యామేజ్ ఎక్కువగానే క్లెయిమ్ చేస్తున్నాడు. గెలిచాడంటే మన ఫ్యాక్టరీని మూసేయాల్సి వస్తుంది. ఎవరయ్యా నువ్వు అమంగళంగా మాట్లాడతావు? ఇన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీని ఎవడయ్యా వాడు? రామానుజం అండి, రూల్స్ రామానుజం అండి. మీరంతా ఏం చేస్తున్నట్టు? ఏదో ఒకటిచ్చి మేమే మేనేజ్ చేద్దామని చూసాం, కానీ అతను చాలా స్ట్రాంగ్ గా ఉన్నాడు. స్ట్రాంగ్ గా ఉంటే పాటు పాటుగా ఇరం కొట్టి పై వాడికి పార్సల్ పంపండి. అన్ని పారిపోయాయి. ఏం చేస్తున్నావు? ఆ చంద్రుడితో చెప్పాను మీకంటే ప్రకాశవంతమైన ముఖాన్ని చూశారని. ఆ నక్షత్రాలతో చెప్పాను మీకంటే ఒకటి అందంగా నవ్వుతోందని. ఎక్కడ దాన్ని మాకు చూపించు అని అడిగాయి. సో తీసుకొచ్చాను. హే, యు సీ దాట్? నిన్ను చూసాక చంద్రుడు సిగ్గుపడి దాక్కున్నాడు. నీ వల్ల ఆకాశంలో వోల్టేజ్ డ్రాప్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు. ఓకే, నన్ను లవ్ చేస్తున్నానని కన్ఫర్మ్ చేయి, వెళ్ళిపోతాను. ఏం లేదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోపో. ఏయ్ నాండి, ఏమిటి నువ్వు చేస్తున్న పని? పని కాదు, పడుకున్నాను. దిండుకు బదులు నన్ను కావలించుకో. వెళ్తావా? మా అమ్మ నన్ను పిలవనా? పిలు, వాళ్ళని న్యాయం అడుగుదాం. అమ్మా, నాన్న. ఏయ్, ఏంటి వినపడినట్టు పిలుస్తున్నావు? అమ్మా, నాన్న, ప్లీజ్ వెళ్ళు. కన్ఫర్మేషన్ ప్లీజ్. ఏంటి ఆలోచిస్తున్నావు? అమ్మా, నా గ్రేట్ అక్నాలెడ్జ్మెంట్. అక్నాలెడ్జ్మెంటా? లోపలి కన్ఫర్మ్ చేసావుగా, అక్నాలెడ్జ్మెంట్ ఓకే సివ్. అయ్యో దేవుడా. హే, నేనేమన్నా పోప్ జాన్ పాలా చేతికి ముద్దిచ్చా? వెళ్ళు, పెంకులని కరెక్ట్ గా పెట్టెళ్ళు. Good night, Nandi. Sweet dreams.
ఆంటీ ఏం కావాలి? నీతో కొంచెం మాట్లాడాలి. దానికి మా అమ్మని ఎందుకు పిలవటం? పర్మిషన్ తీసుకుందామని. అయ్యో దేవుడా, ఏమిటి రామో నువ్వు? నాతోనే చెప్పు. ఆ రోజు నువ్వు నేను నచ్చలేదన్నావు. నేను తట్టుకోలేకపోయినందుని నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకోపోయాను. అయ్యో, ఆత్మహత్య చేసుకోవడం చట్ట ప్రకారం తప్పు. అందుకే లేచొచ్చేసాను. నీకే విధంగా ఉంటే నచ్చుతుందో చెప్పు నందిని. నన్ను నేను మార్చుకుంటాను. నువ్వెందుకు మారటం? నేను మర్చిపోలేకపోతున్నాను. చావటానికి దారి లేదు. నాకేమి చేయాలో తెలియడం లేదు నందిని. ముడి తీసైనా, జీన్స్ వేసుకోనా, టీషర్ట్స్ షూస్ వేసుకుని మైకేల్ జాక్సన్ వల్ల నడిచిరానా? మనిషికి మేకప్ వేయొచ్చు, మనసుకి మేకప్ వేయలేవు. నువ్వు నీలాగే ఉండు. నేను ఇలా ఉంటే నీకు నచ్చలేదు కదా నందిని. నువ్వెలా ఉన్నా నువ్వు నాకు నచ్చావు రామో. ఏం నందిని? నేను ఇంకొకరిని ప్రేమిస్తున్నాను. రుణాలు వెళ్తా అంటే బ్రేక్ వేరు కట్ అయిందని కేసు చెట్టావుగా, రా ఆటోలు వెళ్తావు. వదలండి. వదిలేమంటావా? అయ్యో వదలకండి, పడిపోతాను. డ్రైవర్ ఇద్దరు ఒకే డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. దూరంగా వెళ్ళిపోకండి. ఊరికి ఎవరో నాకు పంతులు. పోలీస్ నన్ను కిడ్నాప్ చేస్తున్నారు. కాపాడండి. వదలండి, వదలండి. ఓరి దుర్మార్గులారా, రాంబోస్, రాంబోస్. శ్రీహరి. అయ్యో నేనెవరో గొడవలకు పోయామన్నా ఎందుకలా కుక్కను కొట్టుకుంటున్నారా? ఏరా తెలక పంతులో, ఎన్ని కోట్ల రూపాయల ఫ్యాక్టరీ అయితే బోడి 10 రూపాయలు బ్రేక్ వేరు కట్ అయిందనే దాన్ని మూసేయాలా? బ్రేక్ వైర్ క్వాలిటీగా ఉండద్దా? మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడతావు. మళ్ళీ కోర్టు పోకి వెళ్తావట్లా? మీకు మళ్ళీ నేను తిరిగి కొట్టలేను. ఏదో పెరుగన్న తినేవాడిని. నొప్పిగా ఉంది. మరి కేసు ఎందుకు పెట్టావా? వానపావరాడు ఎదురు తిరిగి కొట్టట్లేదా? ఓ మాదిరిగా ఉంది రాజే. తీసుకున్న పేమెంట్ కి సగం కూడా కొట్టలేదురా. ఓ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండొద్దా? అంతే కదా, వదిలే. వదిలేయండి, వదిలేయండి ప్లీజ్. నేను ఇంటికి వెళ్ళాలి. ఇక మూసే. ఇప్పుడు ఉతుకు మావా. రే మావా, ఫీజు పోయిందిరా. నీ అబ్బా రేయ్. రాజే పిలిచేవా? లేదురా. నీ తల్లి నిన్నేరా. రేయ్ ఎవరు రాజే సౌండ్ ఇచ్చిందే? నేనేరా. రేయ్ అటు చూడు, సావ దెబ్బలు తిన్న రామం టక్కున లేచి నిల్చున్నాడు. ఎవరా రామం? నేను రామం కాదు. రామం అక్కడ దెబ్బల దగ్గర పడున్నాడు. నే అపరిచితుణ్ణి. రే చిన్న,
ఏంద్రేవుడు వింతగా ఉన్నాడు, కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. కోటిని కోటిడికి బుర్ర తిరిగి ఉంటది. ఎరా లుచ్చా నా కొడకల్లారా, ఒక అమాయకుడు దొరికాడని అంత ఇదిగా కొడతారా? నన్ను కొట్టండ్రా చూద్దాం. తెలివిగా తికమక పెడుతున్నాడు రా. ఆడు తిన్న తన్నులకి వారం రోజులు లేవటమే కుదరదు. ఇదేదో ఎవ్వరంలా ఉండేట్టుందే. రే రాజీ, వాడేనా వీడా? వాడు కాదురా, ఏమడు.